శ్రీ గురుభ్యో నమః. గురువుగారికి, గురుగారి పరంపరలకి నా నమస్కారములు. గురుగారు, నా పేరు రమేష్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఉండేది హైదరాబాద్‌లో. ఆహ్, నేను జాబ్ వచ్చేసి ఐటీ జాబ్ చేస్తా ఉంటాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆహ్, నా అనుభవాలు వచ్చేసి ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ కాళీ త్రిశక్తి పీఠానికి, అలాగే గురువు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆహ్, ఆహ్, ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు చాలా బాగా జరిగింది. ఆహ్, ఇదంతా చాలా ముందుగా ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా పూర్తయింది. నా అనుభవాలొచ్చి ఆహ్, ఆహ్, చాలా ప్రశాంతంగా ఉంది. ఆహ్, సాధన అదంతా చేసిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే సాధనలో అనుభవాలొచ్చేసి ఆహ్, జపం చేసేటప్పుడు నాకు కొంచెం తలది ఊగుతున్నట్టు అనిపిచ్చింది. తర్వాతొచ్చి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎనకాల వెలుతురు కింద కింద కనిపిచ్చేది. ఆహ్, కళ్ళు మూసుకున్నప్పుడు వెలుతురు కింద కనిపిచ్చింది. ఒక్కొక్కసారి. ఆహ్, జపం చేసేటప్పుడు అలాగే మొదటి 2 రోజులు కొంచెం కాన్సంట్రేషన్‌గా ఏమి అనిపిచ్చలేదు. ఆహ్, అప్పుడప్పుడు మైండ్ అలా డైవర్ట్ అవుతా ఉండేది. అలాగా చేస్తా చేస్తా కొన్ని కొన్ని కొంచెం కొంచెం అలా కంట్రోల్ చేసుకుంటూ అలా చేసుకునేవాడిని. ఆహ్, అలాగే చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు వారాహి అమ్మవారు రూపంగా కనిపించింది. ముందుగా నాకు ఆ రూపం తెలియలేదు. ఒకసారి ఆ రూపం కనిపించినప్పుడు ఆ రూపం ఎవరిదో అంటే వరాహి రూపం ఫేస్ లాగా అనిపించింది. ఆ ఫేస్ వరాహి అమ్మవారు అని చెప్పి నాకు ఆ రోజు తెలియలేదు. తర్వాత ఎవరెవరో అనుకున్నాను. ఏంటి అది అలా వచ్చిందనుకున్నా. తర్వాత ఒకరోజు యూట్యూబ్‌లో ఏదో చూస్తుంటే ఆ వరాహి అమ్మవారు ఏదో ఫోటో వచ్చి దాంట్లో వరాహి అమ్మవారిని నమ్ముకుంటే ఏదో మంత్రం గురించి ఏదో చెప్తుంటే అప్పుడు అర్థమైంది నాకు ఆ ఫోటో అమ్మవారిదని. ఆహ్, ఆహ్, ఆ తర్వాతొచ్చి ఆహ్, నేను సాధన మొదలైనప్పుడు నేను నా వైఫ్ ఇద్దరము మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత ఒక 4 డేస్‌కి మా వైఫ్‌కి ఆహ్, ఇది డేటొచ్చింది. డేటొచ్చేసరికి ఆహ్, ఇనిషియల్‌గా నేను చేసుకుందాం అనుకోలేదు యాక్చువల్‌గా. మా వైఫే ఎవరో చెప్తే చేసుకుంటానంది. సరే చేసుకోమని చెప్పా. తర్వాత నేను కూడా చేసుకుంటే ఇద్దరం చేసుకుందామని ఇద్దరం మొదలుపెట్టుకుందాం అని చెప్పి ఇద్దరం మొదలుపెట్టాము. మొదలుపెట్టాక 4 రోజులు చేసిన తర్వాత మా వైఫ్‌కి ఇంక డేటొచ్చిన తర్వాత నాకు ఇంక నేను ఆహ్, నేనే ఇంక అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు నుంచి ఇంక నేనొక్కడినే అన్నీ చేసుకుంటూ సెపరేట్‌గా నేనే నైవేద్యం అది అమ్మవారికి వండి నేనే నైవేద్యం సమర్పించి అలాగే చివరి వరకు ఆఖరి రోజు వరకు అమ్మవారికి నేనే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి నేనే సెపరేట్‌గా సెపరేట్‌గా వండుకొని అలాగా ఆహ్, దో మా వైఫ్‌కి దూరంగా ఉండి అలాగా చేసుకున్నాను. ఆహ్, ఈ ఇదంతా అమ్మవారి సహకారంతో జరిగింది. అమ్మవారి సహకారం జరిగితే మగవారంతా అలాగా ఏం చేసుకోలేరు. అన్నీ చేసుకొని ఇంట్లో వండుకొని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. మగవారు అది కాకుండా నేను ఒక పక్క జాబు వర్క్ చేసుకుంటూ, ఒక పక్కన ఇది అన్నీ చేయటానికి ఆఖరి రోజు చాలా బాగా జరిగింది. నేనే ఇంకా పొద్దున్న లేసి మా వైఫ్ ఇంకా సపోర్ట్ చేసింది దానికి కూడా. మా వైఫ్ కూడా ఎనకాల నుంచి ఎలా చేయాలి, ఏది చేయాలి అని చెప్పేది. నేను అలాగే చేసుకున్నాను. ఇదంతా చాలా జరిగింది. ఆహ్, ఏ ఆటంకం లేకుండా అంతా బాగా జరిగింది. కాకపోతే ఒక్కటే మొదటి రోజు ఏమైందంటే మేము దీపం వెలిగించాము. దీపం అమ్మవారు ఆవాహన అయింది. అమ్మవారు వచ్చిన తర్వాత మేమిద్దరం జపం స్టార్ట్ చేసాము. జపం స్టార్ట్ చేసిన తర్వాత 1 అవర్ చేసుకున్నాము. 1 అవర్ అయిన తర్వాత
ఆహ్, కళ్ళు తెరిచి చూస్తే దీపం ఆరిపోయినట్టుగా అనిపిచ్చింది. కొంచెం నొప్పిగా ఉంది. అప్పుడే చిన్న దీపం వచ్చి ఆరిపోబోతుంది. వెంటనే చూసి దగ్గరికెళ్ళి ఆహ్, ఎళ్ళేసరికి జస్ట్ నొప్పి ఒక్కటే ఉంది. నొప్పుంటే గబుక్కున ఇంకా వెంటనే అగ్గిపుల్లతో మళ్ళీ వెలిగిచ్చాము. అదొకటే అది జరిగిన ఆవాహన అయిన తర్వాత 1 గంటన్నర తర్వాత ఆహ్, మొదటి రోజే అయిందిది. తర్వాత ఇంకేమి అవ్వలేదు. దీపం అంతా ఇప్పటి వరకు అంతా బానే జరిగింది. ఆహ్, అంతే స్వామి. యాహ్! యాహ్! చాలా బా జరిగింది. ఇదంతా బావుంది. చాలా మంచిగా అనిపిచ్చింది. ఆహ్, ఏం ఇంకా ఏదో అమ్మవారికేదో చేసుకుందాం అనిపిచ్చి చేసుకున్నాను సార్. ఆ! సరేనండి. శ్యామలా నవరాత్రులకి ఎలా వచ్చారు? అదే మా వై ఇప్పుడు మా మా బాబున్నాడు. మా బాబు వాళ్ళ స్కూల్లో ఆహ్, స్కూల్లో చదువుతా ఉంటాడు. వాళ్ళతో పాటు ఇంకొక బాబు ఒకతను ఉన్నాడు. ఇక్కడే మా ఇంటి దగ్గరలో ఉంటారు. వాళ్ళ మదర్ మా వైఫ్‌కి మాకు ఈ బాబు ద్వారా వాళ్ళ మదర్‌కి పరిచయం అయింది. ఆ మదర్ పరిచయం అయితే ఆవిడ చెప్పింది. ఇలా మా వాడికి యాక్చువల్‌గా ఏమైందంటే మొన్న లాస్ట్ మంతు డిసెంబర్‌లో ఆఖరిలో యాక్సిడెంట్ మామూలుగా బండి మీంచి పడిపోయింది. పడిపోయినప్పుడు దెబ్బలయి తగిలినాయి. అలాగే అదే లాస్ట్ ఇయర్ అదే డిసెంబర్‌లో నాకు కూడా హెల్త్ బాగోలేదు. అప్పుడు కొంచెం హెల్త్ బాగోలేదు. ఇలాగ అమ్మాయితో చెప్తే, ఇలాగ లాస్ట్ ఇయర్ కూడా ఇలా జరిగింది మా ఆయనకి. ఈ ఇయర్ నాకయింది. ఇలా అని చెప్తే ఇలాగ ఆవిడ చెప్పింది. ఇలా అమ్మవారు పూజ ఉంటది. చేసుకోవచ్చు అని చెప్తే, అంతా మంచిగా ఉంటది. బా జరుగుద్ది. పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుద్ది అని చెప్తే ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్తే ఇంకా అప్పుడు మేమిద్దరం చేసుకున్నాం. మొదటగా నేనేం చేస్తా అనుకోలేదు. నాకు మా ఆవిడ చేసుకుంటా అంటే, సరే చేసుకో అని చెప్పాను. ఆ తర్వాత నేను కూడా చేస్తాను. ఇద్దరం చేసుకుందాంలే అని చెప్పా. అప్పటికి నాకు ఈ సాధన చేయాలి ఇయన్నీ ఏం చేయలేదు. జస్ట్ పూజేమో అనుకున్నాం అంతే. జస్ట్ రోజు పూజ చేసుకోవాలేమో 9 డేస్ అదే అనుకున్నాం. ఇలా పూజ చేసి నైవేద్యాలు పెట్టాలి. ఇలాగా జపం చేయాలి ఇయన్నీ ముందు ఐడియా లేదు. ఆవిడ చెప్పింది మామూలుగా చేసుకోవచ్చు. 2 అవర్స్ చేసుకోవాలి. ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేసుకోవచ్చని చెప్పింది. ఆహ్, నేను అప్పుడు ఇంకా ఇద్దరం చేసుకుందామని మొదలుపెట్టాం సార్. సరే అండి. శ్యామలా నవరాత్రులు ఉంటాయా అని తెలుసా? మొదటిసారి చేస్తున్నారా? తెలీదండి. ఇదే మొదటిసారి. మామూలుగా ఈ దసరా నవరాత్రులని తెలుసు. దసరా నవరాత్రులు కూడా ఇలాగే చేసుకోవచ్చని ఐడియా లేదు. ఆహ్, మామూలుగా జనరల్‌గా గుళ్ళో జరుగుతా ఉంటాయి కదా! అమ్మవారి పూజలే జరుగుతా ఉంటాయి గుళ్ళో. అదొకటే తెలుసు. ఎప్పుడు వెళ్తే గుడికెళ్తాం అంతే. నవరాత్రులప్పుడు గుడికెళ్తే అమ్మవారి దర్శనం చేసుకుంటాం. ఇలా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు, ఇలా జపం చేసుకోవచ్చు అని తెలీదండి. ఆ! సరే అండి. శ్యామలా నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకు ఆ! అంతే అండి. కుటుంబం అంతా బాగుండాలి. హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా అందరూ బాగుండాలి. అంతా మంచి జరగాలి. పిల్లలు అందరికి ఏ ఇబ్బంది లేకుండా జరగాలి. అమ్మవారు తోడుంటారని చెప్పి ఇంక చేసుకున్నాం. సరే అండి. గతంలో నవరాత్రులు చేసుంటే అప్పటి నవరాత్రులకి, ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? గతంలో ఏం చేయలేదండి. ఇదే మొదటిసారి. సరేనండి. ఆహ్, పీఠం ఎలా తెలుసు? పీఠం మీద కానీ, గురువుగారి మీద నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సందర్భాలున్నాయా? చెప్పగలరా? పీఠం గురించి కూడా నాకు తెలీదు స్వామి. తర్వాత మనం ఈ పూజ అది స్టార్ట్ అయ్యి జాయిన్ అయిన తర్వాత అప్పుడు గురువుగారు చెప్పడం వల్ల పీఠం గురించి తెలిసింది. పీఠం ఎలా ఉంటదని. గురువుగారు ఇలా చేస్తా ఉంటారని చెప్పి తెలిసింది. అమ్మవారి మీద నమ్మకంతో ఇంక చేసుకున్నాం పీఠం. తర్వాత గురువుగారి మీద నమ్మకం వచ్చిందింక. ముందు గురువుగారిని నమ్మబట్టే కదా! గురువుగారిని నమ్మబట్టి అమ్మవారు చేసుకుందామని స్టార్ట్ చేశాంలే. గురువుగారిని నమ్మకుండా చేసుకోలేం కదా! నమ్మకం ఉండడం బట్టే. గురువుగారైనా, అమ్మవారైనా ఎవరైనా సరే. ఏదైనా మంచి జరుగుద్దని నమ్మకం ఉండబట్టే చేసుకున్నాం. సరే అండి. ఆహ్, గురువుగారి మొదటి శ్యామలా నవరాత్రులు వీడియో విన్నప్పుడు ఏంటి ఇన్ని చెప్తున్నారు? ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయటం అవసరమా అని అనుకున్నారా? లేదు అదేం లేదండి. చేయాలనుకున్నప్పుడు ఎన్నైనా కష్టమైనా చేయాలంతే. లేదంటే మానేయాలి. కష్టం ఉందని చెప్పి మానేయకూడదు. అది అందులో కష్టమే అనిపియలేదు. అందులో అది
వేరే ఇంకా వేరే కష్టం మనకు దేవుడు ఇచ్చే కష్టాల కంటే ఇది పెద్ద కష్టమేం కాదు కదా. సరే అండి. శ్యామలా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి చెప్పండి? మర్చిపోలేని సన్నివేశాలు అంటే ఏం లేదు. అంటే అందరూ అదే మామూలు వాయిస్ మెసేజ్ లో అందరూ పెట్టినప్పుడు అమ్మవారు కనిపించారు, అది అలా కనిపించారు, ఇలా కనిపించారు, రకరకాల రూపాల్లో కనిపించారు, అవి కనిపించి ఇవి కనిపించి అని చెప్పేవారు. ఆ, కానీ నాకు ఎప్పుడు కనిపించలే, ట్రై చేసేవాడిని కానీ కనిపించినట్టు అనిపించలేదు. అప్పుడప్పుడు ఇంకా కొంచెం జ్యోతాలు వెలిగినట్టు నేనే ఇంకా థింకింగ్ చేసుకున్నాను నాలో ఇలాగ అమ్మవారిని. ఆ, ఓ రోజు ఇంకా ఇంకా నాకు కనిపించట్లేదు, ఎన్న రావట్లేదు అని చెప్పి జపం చేసుకున్నప్పుడు నేనే అమ్మవారి గుళ్ళకి ఏమేమి దర్శనం చేసుకున్నాను అని చెప్పి జస్ట్ ఊరినే అలాగా థింకింగ్ చేసుకుని అప్పుడప్పుడు నాకు కొంచెం ఎవ్రీ మండే నేను 1 ఇయర్ నుంచి శివాలయానికి వెళ్తా ఉంటాను. ఆ, ఎప్పుడైనా ఒక్కొక్కసారి మిస్ అయినా సరే అలాగే శివుడు అప్పుడప్పుడు కనిపిస్తున్నట్టు అనిపించేదండి. అది క్లియర్గా నేను చెప్పలేను. ఆ, ఏదో అది నేను థింకింగ్ చేశానో లేకపోతే నిజంగా అనిపించేదో అంతా నాకు తెలియదు అంతే. ఆ, వాళ్ళందరూ చెప్పేసారు, మన మైండ్ కూడా ఇంకా ఆ వేలో ఆలోచించి అమ్మవారు కనపడాలి, ఏదో ఒకటి కనపడుతుంది అన్న దృష్టితో చూస్తూ ఉండేవాడిని జపం చేసేటప్పుడు. ఇక అప్పుడప్పుడు ఇంకా మైండ్ అప్పుడు ఇక మైండ్ ఒకసారి కాన్స్టెంట్గా ఉండదు, డైవర్ట్ అవుతూ ఉంటుంది వేరే వేరే టాపిక్లో. ఆ, అయినప్పుడు ఇంకా ఈ మనకి ఇచ్చిన మంత్రాన్ని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎలా పలుకుతున్నాం దాని మీద మైండ్ డైవర్ట్ చేసుకున్నాం అన్నమాట. సరే అండి. మీ జాబ్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా అధిగమించగలిగారు? ఇప్పుడు చేసేటప్పుడండి ఆ, జాబులో మరి ఇబ్బంది ఏం పెట్టలేదండి. ఆ, పని అది అది ఇది బ్యాలెన్స్ చేసుకోగలిగాను. ఆ, అంత బాగా కాకపోతే అదే కొంచెం అంటే మరీ 2 hours కాదు, మార్నింగ్ 40 minutes, ఈవినింగ్ 40 minutes చేసుకోగలిగేవాడిని. మినిమం 40 minutes అయితే చేసేవాడిని. ఆ, ఇంకెక్కువ కుదిరేది కాదు. నైట్ మళ్ళీ నేను పిల్లలు కూడా మాకు ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, ఆ, ఒక 7 years, 6 years, 8 years. అందులో మా వైఫ్కి ఈ డేట్ రావటం వల్ల పిల్లలు ముట్టుకోవటం వాళ్ళకి కూడా చాలా అదొకటే ఇబ్బంది అనిపించింది. ఆ, అంటే గబుక్కని పిల్లలు ముట్టుకుంటారు కదా. ఆ, ఇంకా మా బాబు కూడా బట్టలు తీసేసి బట్టలు వేసుకోకుండా, ఓ బాబు, పెద్ద బాబు ఓకే, కొంచెం మాట కొంచెం వినేవాడు తెలుసు కాబట్టి, చిన్న బాబుకు తెలియదు, గబుక్కని పట్టేసుకున్నవాడు. ఆ, ఇంకా అలాగే ఇంకా బట్టలు ఇప్పేసి కూర్చుని అలాగే ఇంకా చేసుకున్నామండి ఇంకా. సరే అండి. ఆ, పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి కానీ మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా? వింటే దాని నుండి ఏమి నేర్చుకున్నారు? ఆ, వారాహి ఇంతకుముందు వేరే ఏం వినలేదని అనుభవాలు చెప్తా ఉంటారు కానీ ఒకటే ఒక వీడియో చూశాను. అది టైం లేక అది కూడా చూడలేదు. మీరు పంపించినట్లు ఒక రెండు, అది పూర్తిగా ఏం చూడలేదు. మ్యాక్సిమం ఇదే అన్నప్రసాదం అప్పుడు ఈ అనుభవాలు చెప్పేవారు. అవే విన్నాను. అవి కూడా ఆ, సరే అండి. ఆ, మంత్ర దీక్షకి మీరు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాన్ని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని ఏమైనా అడిగారా మిమ్మల్ని? ఎవరండి? పీఠం నుంచి కానీ గురుగారు కానీ ఎవరైనా ఏమైనా లేదు, ఎవరు అడగలేదండి. అందుకు ఇది కూడా ఒక మాట చెప్పాలనుకున్నా. ఇంత టైం స్పెండ్ చేసి గురువుగారు ఒక రూపాయి కూడా ఆశించకుండా ఇలా అందరికీ ఇలా చేయటం నేను చాలా అప్రిషియేట్ హిమ్. జనరల్గా ఎవరు అంత ఇదిగా ఏం చేయరు. డబ్బులు తీసుకుని అందరూ చేస్తారు. ఊరినే చేయాలంటే మనకు బతకడానికి కూడా కావాలి కదా. ఊరినే టైం దీనికి స్పెండ్ చేయాలంటే చాలా కష్టం, అది సాధ్యం కాదు అసలు. మనం బతకడానికి సంపాదించుకోవాలి. అది లేకుండా ఊరినే ఎంత టైం స్పెండ్ చేయాలంటే చాలా కష్టం కదండి. అయినా సరే ఆయన ఎంత చేస్తున్నారంటే నిజంగా గ్రేట్. సరే అండి. ఆ, పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? బాగున్నానండి. ఆ, ఒక అయ్యప్ప దీక్ష చేసినట్టు అంత ఇదిగా ఉంది. ఇది చేయని ఎప్పుడు అయ్యప్ప దీక్ష చేయలేదు, చూస్తూ ఉంటాం కదా.
అంత ఇదిగా ఉంది. సరే అండి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? సాధకులు వాళ్ళు పాపం ఎప్పుడు అడిగినా రెస్పాండ్ అయ్యేవారు. ఆళ్ళు కూడా నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఇంకా వీడియోసే కొంచెం 2, 3 సార్లు చూసి ఇంకా తెలిసిన వాళ్ళని అడిగి అలా తెలుసుకున్నాను. వారిని కూడా ఎక్కువ నేనే ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు నాకేమి నేను అడిగినప్పుడు ఏమి ఆహ్, సమాధానం ఇచ్చారు ప్రతిసారి. సరే అండి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వడంలో మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? మంత్రం ఇవ్వటంలో ఏమి ఇబ్బంది లేదు. సరే అండి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? ఆన్‌లైన్ శక్తి అదన్నీ నేను ఆలోచించలేదు. అమ్మవారిని నమ్ముకున్నాను. ఆన్‌లైన్‌లో శక్తి అంటే గురువుగారు చెప్పారు గదా! అక్కడ పూజ చేస్తా, ఇటు పూజ చేస్తున్నాను. అందరూ అన్ని డీటెయిల్స్ తీసుకొని అక్కడ పూజ చేస్తున్నా అని చెప్పారు గదా! పూజ చేసే మంత్రం ఇచ్చారు గాబట్టి నాకు నమ్మకం ఉందండి. అంతే ఇంక అమ్మవారి నమ్మకం అది జరుగుద్దా లేదా అని నేను ఆలోచించలేదు. జరిగినా జరగకపోయినా మనం చేసేది మనం చేయాలనే ఉద్దేశంతో చేయటమే. సరే అండి. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? వివరాలు చాలా క్లారిటీగా ఇస్తున్నారండి. అన్నిటికి ప్రతిదానికి అందరికి ఎవరేది చెప్పినా సరే దానికి ఇది, దీనికి ఇది ఎంత చాలా క్లారిటీగా ఉంది. చాలా బాగా చెప్తున్నారు. మంచయితే మంచి, చెడైతే చెడు గూడా అలా జరిగిన దాన్ని బట్టి అలా ఏదో చేసుంటారు. అది చేసుంటారు. అన్నీ క్లారిటీగా చెప్తున్నారండి. నాకు అదే ఇంకా ధ్యానం చేసేటప్పుడు హ్మ్. జామ్‌లా వెలుతురులాగా కనిపిచ్చేది. ఒక్కోసారి రెడ్‌గా, ఒక్కోసారి వైట్‌గా లైటేసినప్పుడు వెలుతురు ఎలాగ వస్తదో అలా అనిపిచ్చేది ఒక్కోసారి. ఓకే సార్. మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో ఏమన్నా పరీక్షలొచ్చినయి ఉన్నాయా స్వామి? అంటే నవరాత్రులు చేయడానికి కొన్ని ఆటంకాలు అవి వస్తా ఉంటాయి. అలాంటివి ఏమన్నా వచ్చాయా స్వామి? ఆహ్, ఆటంకాలేం రాలేదు సార్. అంతా జరిగింది. ఏమి ఇబ్బందులేం రాలేదు. ఆటంకం అంటే అదే ఒకటే వచ్చింది. నేను మా వైఫ్ ఇద్దరం చేసుకుంటున్నాము. ఇద్దరం చేసుకుంటే 4 డేస్ అయిన తర్వాత మా వైఫ్‌కి డేటొచ్చింది. అదొకటే. తర్వాత నేను కంటిన్యూ చేశా సార్. మా వైఫే చేసుకోలేకపోయింది. అదొకటే అసలు. ఇంకేం లేదు. ఓకే స్వామి. నాకంటే ఏం రాలేదు ఆటంకాలేం రాలేదు. నేను బానే చేసుకున్నా. ఓకే స్వామి. జపసాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? ఆహ్, రోజుకి ఒక 1 అవర్, 1 ½ అవర్ చేసేవాడిని. చివరి రోజు ఇంకా కుదరలేదు. నేనే చేసుకోవటం వల్ల నాకు టైం కుదరక ఇంకా పావుగంటే చేసేసాను. మిగిలిన రోజులన్నీ మినిమమ్ 40 అదే మినిమమ్ 80 మినిట్స్ అలా చేసేవాడిని. ఓకే స్వామి. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండే స్వామి? అంటే కొందరు జపసాధన మొదలుపెట్టగానే ఇంట్లో హ్మ్. ఇబ్బందులు గాని, ఆరోగ్యం సహకరించకపోవడం గాని, అలా వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశ్యం ఏంటి? ఇబ్బందులేం రాలేదు సార్. చేసుకున్నప్పుడు కొంచెం బాడీ ఎలాగో ఊగుతున్నట్టు అనిపిచ్చేది. ఆహ్, అదే జస్ట్ చేసుకున్నప్పుడు అమ్మవారు ఆవహించినట్టు ఎవరికైనా అమ్మగారు ఆవాహన అయినప్పుడు ఇది వస్తది గదా! ఆహ్, ఏమంటారు? పూనకం. ఆ టైప్‌లో నాకు ఆహ్, అది అదృష్టంగా అనిపించిందా? లేతే కొంచెం వస్తే నేనింకా నా ఫోర్స్ వల్ల కూడా ఇంకా కొంచెం అదొక్కటే సార్. ఇంకేం లేదు. ఓకే స్వామి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు? ఇబ్బందులేం సార్ రాలేదు సార్. ఇబ్బంది లేదు. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? మీకేమన్నా లోటు ఉందా? లోటేం లేదు. పూర్తిగా సంతృప్తి. ఓకే స్వామి.
పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? అన్నసంతరం అది చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫర్ దట్. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏమైనా ఉన్నాయా స్వామి? కొంచెం పూజ అది స్టార్ట్ చేసినాక కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతే లేదు. కొంచెం ఇంతకుముందు కొంచెం హెల్తీగా అనిపిస్తుంది. ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గానీ, దేవత గురించి గానీ, గురువు గురించి గానీ మీకు గతంలో ఏ అభిప్రాయం ఉండేది? ఇక్కడికొచ్చాక మీరేం నేర్చుకున్నారు? నాకు చెడు అభిప్రాయం అయితే ఎప్పుడు లేదు స్వామి. మామూలు నార్మల్ అభిప్రాయం అదేం లేదు. గురువుగారు ఎంత చేసినందుకు చాలా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన ఊరిని ఏమి ఆశించకుండా చేస్తున్నందుకు చాలా గ్రేట్. ఈజ్ వెరీ గ్రేట్. నెగిటివ్గా ఏం లేదు, అంతా మంచి. నలుగురికి ఉపయోగపడేది చేస్తున్నారు. ఐఎమ్ గుడ్. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా స్వామి? ఇదే మొదటిసారా? లేదు స్వామి, నేను పెట్టలేదు, ఇదే మొదటిసారి. ఓకే స్వామి. అఖండ దీపారాధన అంటే ఏమైనా భయం వేసిందా స్వామి? ఏమైనా భయపడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? అఖండ దీపారాధన అంటే అదే కొండెక్కుతుందేమో అని చెప్పి అదొకటే భయం వేసింది. ఇంకా ఎప్పటికప్పుడు చూసుకోవటం అదే అయింది. ఏ, ఆ, ఇంకా భయం అంటే గురువుగారు ముందే ఈ సాధకుల గురించి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పేసరి అవి కొంచెం భయం వేసింది. అమ్మవారు ఎలా వస్తారు, తలనొప్పులు వస్తాయి, అవి వస్తాయి అనేసరికి ముందు భయం వేసింది. అది చెప్పడం వల్ల భయం వేసింది, లేదంటే మామూలుగా ఇది భయం ఏం లేదు. గురుగారు ఇలా చెప్తుంటే కొంచెం ఇనిషియల్గా భయం వేసింది, మొదలుపెట్టిన తర్వాత అదేమనిపించలేదు. ఓకే స్వామి. శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా స్వామి? అంటే మొదటి రోజు అఖండ దీపం వెలిగించిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత దీపం ఇది ఆరిపోయింది. ఆరిపోతాం అంటే జపం చేసుకుంటున్నాను, చేసుకుంటే 1 అవర్ అదే దీపం వెలిగించిన తర్వాత 1 అవర్ తర్వాత జపం చేసుకుంటుంటే మధ్యలో మొదటిసారి కాబట్టి ఆపి ఆపి చేసుకున్నా, మధ్యలో లేచేసరికి దీపం వచ్చింది. చిన్న మంట కింద ఉంది. గబుక్కుని కొండెక్కుద్దేమో అని చెప్పి దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా నాకు గుర్తులేదు స్వామి. ఆ దీపం నుప్పైతే ఉంది. గబుక్కుని కొండెక్కుద్దని చెప్పి మళ్ళీ అగ్గిపుల్లతో తీసి వెలిగించేసాను. అదొకటే. అది గురువుగారు కూడా నేను అడిగాను, అడిగితే ఏమి ఇబ్బంది లేదన్నారు. దీపం అదే అఖండ దీపం వెలిగించిన తర్వాత 1.5 అవర్ అనుకుంటా. 1.5 అవర్ 2 అవర్స్, బిలో 2 అవర్స్లోనే అలా జరిగింది. తర్వాత ఏమీ అవ్వలేదు, అంతా బాగా జరిగింది. తర్వాత ఎప్పుడు ఇంకే ఇబ్బంది అవ్వలేదు. అదే మరి ఆ రోజు ఎందుకు అయిందో మరి తెలీదు. తర్వాత ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒకరోజు ఇలాగ దీపం ఇంకో కొత్త ఒత్తి వెలిగించడానికి వెలిగించాను. వెలిగించిన తర్వాత ఆ నూనె కింద పడుతుంది కదా! నూనె కింద పడి మంటొచ్చి కొంచెం కింద చుట్టూ మనం దండ పెట్టాం కదా! అది కొన్ని ఎండిపోవచ్చింది కాబట్టి దాని మీద పడి కొంచెం మంటొచ్చింది. గబుక్కున చేత్తో ఆర్పేసాను స్వామి అది. అది గురువుగారికి చెప్పా, అదేం ఇబ్బంది లేదన్నారు. ఆహా! అది కాలింది మట్టుకు తీసేయండి అని చెప్పారు. పక్కకు తీసేయనని చెప్పారు. అదొకటే. అది కూడా వెలిగించేటప్పుడే గబుక్కున కొంచెం నూనె అది కింద కారటం వల్ల ఆ మంటొచ్చి ఇది ఎలిగింది. కింద అంటుకుంది. కొద్దిగా లైట్‌గా చిన్న మంట కింద. గబుక్కున చేత్తో ఆపేసా. కొంచెం లైట్‌గా చేతికి కాలింది. అదేమన్నా మనం ఏమన్నా తప్పులు చేస్తున్నామని అనిపించింది. గురువుగారు అది చెప్పే గాని నేనేమనలేదు సార్. పర్వాలేదండి. ఓకే స్వామి.
అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసుకొనుంటే పూర్తి చేసేవారా స్వామి? అంటే జపంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని. కొన్ని భయపడుతూ జరుగుతా ఉంటాయి. అలాంటి హ్మ్. సమయాల్లో మీరు పూర్తి చేసేవారా? తెలీదు కదా సార్. అది డెఫినెట్‌గా గురువుగారి సపోర్ట్ ఉంటేనే మంచిది. ఎవరి సపోర్ట్ లేకుండా అంత ముందుకెళ్ళలేము. మనం ఇండివిడ్యువల్‌గా అమ్మవారు, గురువుగారు సపోర్ట్ లేకపోతే అంత ముందుకెళ్ళలేమనిపిస్తుంది. సాధ్యం కూడా. ఏ ఇబ్బందులు పడినా ఎవరు చెప్పరు కదా సార్. ఇప్పుడు గురువుగారు ఉన్నారు కాబట్టి గబుక్కున ఏదైనా ఇబ్బంది అంటే గురువుగారిని అడిగితే దాన్ని ఆయన చెప్తారు. చెప్పేవారు. గురువుగారు లేకపోతే కష్టం కదా! ఇబ్బంది ఎవరిని అడుగుతాం. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా చేసుకునేదానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? తెలిస్తే చెప్పండి. అంటే ఆహ్, అలా అర్థం కాలేదండి. ఏంటి? గురువుగారు ఇచ్చిన మంత్రంకి అంటే మనం సోషల్ మీడియాలో కొన్ని చూస్తా ఉంటాం పోస్ట్‌లు. ఈ మంత్రం హ్మ్. చేసుకోండి, ఈ మంత్రం చేసుకోండి అని చెప్పేసి హ్మ్. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో వస్తా ఉంటాయి. అంటే మనం ఆ! అది చూసి మనం సొంతంగా చేసుకుంటాం. అది సొంతంగా హ్మ్. అన్నమాట. ఇప్పుడు గురువుగారు ఆ! మీకు డైరెక్ట్‌గా ఇచ్చారు కదా మంత్రం. ఈ రెండిటికి తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. బయట సోషల్ మీడియాలో మంత్రం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చెప్తారు. దాంట్లో ఏదనేది మనం ఏది పాటించాలో కూడా తెలీదు మనకి. ఒకళ్ళు ఒకటి చెప్తారు. ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తారు. ఇగో ఇంకా అది ఎవరు చెప్తున్నారో కూడా మనకు తెలీదు. ఇక్కడంటే గురువుగారు ఒక నమ్మకంతో ఒక గురువుగారు చెప్పారన్న నమ్మకంతో ముందుకెళ్ళిపోతాం. అది ఎవరు చెప్పారో తెలీదు. అది కరెక్టో కాదో తెలీదు. అది ఏది కరెక్టో ఏది కాదో కన్‌ఫ్యూజన్ అంతా ఉంటది. ఇక్కడంటే మనకు ఒకళ్ళనే నమ్ముకున్నాం కాబట్టి మంచో చెడో ఆ గురువుగారు చెప్పారు కాబట్టి ముందుకెళ్ళిపోతాం. అది గురువుగారు కూడా పూజ అది చేసే మంత్రం ఇస్తా అన్నారు కాబట్టి ఇబ్బందుండదు. బయట కూడా వేరే మంత్రాలంటే ఎప్పుడు చేసిందేమి లేదు. మామూలుగా జపం అది ఏం చేయలేదు. జస్ట్ గుడికెళ్ళినప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇదొకటే అనుకుంటాం. ఇంకేం లేదు సార్. మంత్రం అంటే వేరే మంత్రాలేమి మనం చేయలేదు. జపం లాంటిది. జస్ట్ గుడికెళ్ళినప్పుడు అలాగా దేవుడిని తలుచుకుంటాం. ఓం నమః శివాయ, గోవింద గోవింద ఇవే అండి జనరల్‌గా. ఏ దేవుడికి ఆ దేవుడికి మనకు తెలిసినయి చేసుకోవటం. అదే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా స్వామి? గోరింటాకు లేదు స్వామి. గోరింటాకు పెట్టాం బానే జరిగింది. అంతే. ఓకే స్వామి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? ఇలా కూడా ఇస్తారా? మేమెప్పుడు వినలేదని మీకేమైనా అనిపిచ్చిందా? లేదు అలాగేమి అనిపియలేదు. గురువుగారు ఒక ప్రాసెస్ చెప్పారు. పూజా విధానం చెప్పారు. ఇంకా అది ఫాలో అయిపోయాం అంతే. అదెందుకు, ఇదెందుకు అని చెప్పి ఎప్పుడు దాని గురించి అసలు ఆలోచించలేదు. ఓకే స్వామి. చెప్పినట్లు ఉద్వాసన కార్యక్రమం మనం చేయగలిగినయి చేసుకోవడం. లేదంటే మానేయడం. అంతేగాని గురువుగారు ఎలా చెప్పారంటే, అలా చెప్పారంటే అని థింక్ చేయలేదు. అసలు ఆలోచించలేదు. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఆ! జరిగింది. అంతా జరిగింది. అంతా నేనే చేసుకున్నాను. అమ్మవారికి ప్రసాదం నేనే. పొద్దున్న లేసి మొత్తం అంతా అన్నీ నేనే చేసుకున్నా సార్. అమ్మవారికి ప్రసాదం గాని, నైవేద్యం అన్నిటికి. అని జరిగింది. ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు. మీకెలా అనిపించింది? ఏది స్వామి అమ్మవారికి? దిష్టి తీయమన్నారు కదా! హ్మ్. హ్మ్. ఎలా అనిపించింది మీకు? దిష్టి ఎవరికైనా ఉంటది స్వామి. పూజ చేసుకున్నాం అంటే ఇప్పుడు లేదా పూజలు చేసుకుంటున్నాం అని చెప్పి పక్కింట్లో వాళ్ళకి మన మీద దిష్టి ఉండొచ్చు. అమ్మవారికి దిష్టి తగలొచ్చు. దిష్టి తీయటం మనకి ఎంత ఇంపార్టెంటో అమ్మవారికి కూడా అంతే ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాను. అమ్మవారికి దిష్టి తీసి మనం తీసుకుంటాం. అలాగే మనం చేసే పూజకి దిష్టి తగిలి అమ్మవారికి కూడా దిష్టి తగలొచ్చు కదా! అదేమి ఇది లేదు. గురువుగారు చెప్పారు. ఇంక అది నమ్మి ఫాలో అయ్యా. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? మంచిగా అనిపించింది సార్. ఏం ఇబ్బంది లేదు. జరిగింది. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. ఆ! మీకేమనిపించింది?
ఆయన చెప్పిన ఆటిల్లో అదే పిల్లల్ని కొట్టొచ్చు. తప్పు లేదు. అది అంతా కరెక్టేనండి. జనరల్‌గా ఇప్పుడు అందరి పేరెంట్సు మరి నిజంగా అలా ఫీల్ అవుతారో బయటికి అలా ఏదో మేము అలజు చేసుకుంటున్నాం, కొట్టమని చెప్పుకుంటా కోసం చేస్తారో మనకు తెలీదు. పిల్లలు తప్పు చేస్తే డెఫినిట్‌గా కొట్టాలి. ఇప్పుడు టీచర్లకైనా సరే, మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నారని అనకూడదు. గురువుగారు గురువుగారు చెప్పినప్పుడు మన మంచి కోసమే గదా! వాళ్ళైనా అలా అని చెప్పి ఓహ్! అన్నిటికి కొట్టమని చెప్పమనుకోండి. వాళ్ళు క్రమశిక్షణతో పెరగాలి గాబట్టి, మనమైనా ఇప్పుడు కొడతాం గదా! పేరెంట్స్ అయినా గబుక్కుని ఇలా చేత్తో దెబ్బేస్తాము. అలాగే గురువుగారు కూడా. తల్లిదండ్రులు ఎలాగో గురువుగారు అంతే. దాన్ని కొంతమంది ఇంకా ఏదో మేము పిల్లల్ని కొట్టం, అంధకారంగా చూసి అచీవ్ చేసుకున్నాం అని బయటికి చెప్పుకుంటారో లేదా అదో గొప్పగా ఫీల్ అవుతారు. నా మట్టుకైతే పిల్లలు కొంత ఏజ్ వచ్చే వరకు మనం దెబ్బలు కొట్టాలి. తర్వాత ఒక ఫ్రెండ్‌గా చెప్పాలి. తర్వాత అదొకటి ఫీల్ అవుతాను. అది కరెక్ట్‌గా రేపొద్దున్న ఈరోజు మనం వాళ్ళని కరెక్ట్‌గా పెంచితేనే గదా! రేపొద్దున్న మనల్ని గాని, సమాజాన్ని గాని చూసుకుంటారు. వాళ్ళు తప్పు చేస్తే రేపు సమాజంలో మనకే చెడు పేరే గదా! తల్లిదండ్రులుగా. మనం తలెత్తుకోలేం కదా! ఏదైనా మంచిగా ఉండాలనేదే పిల్లలు అందరితో మంచిగా ఉండాలనేదే మంచి బాగా చదువుకొని గురువుగారు చెప్పిన దాంట్లో ఏం తప్పేం లేదు. నలుగురికి అన్నదానం చేస్తుంటే అది మంచిదే కదా సార్! కాకపోతే గురువుగారు ఏం ఆశించకుండా అయన్నీ చేయటం అనేది చాలా కష్టం. ఆహ్, మరి ఎలా చేస్తున్నారనేది ఇంకా దేవుడికి, ఆ గురువుగారికే తెలియాలి. అమ్మవారికి, గురువుగారికి. అంత ఇదిగా ఊరికనే అన్నారు. ఏమి విరాళాలేం తీసుకోకుండా, ఈ పూజలకి అన్నీ ఎంతమందికి చేపిస్తూ వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా, ఏమి తీసుకోకుండా అన్నీ చేయటం అనేది ఇట్స్ గ్రేట్. ఓకే స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువుగారి సపోర్ట్ చాలా బావుంది. ఆయన అందరికి అడిగిన దానికి ప్రతిదానికి సమాధానాలు చెప్పారు. వాళ్ళ అనుభవాలకు కూడా దానికి రెమెడీస్ చెప్పారు. దేన్ని ఎందువల్ల వచ్చిందో కూడా చెప్పారు అన్నిటికి. గురువుగారు చాలా క్లారిటీగా చెప్తున్నారు అండి. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? ఆహ్, నేను ఎవరికన్నా నలుగురికి చెప్తాను. చెప్దామని ఉద్దేశం సార్. చేసుకోండి అని. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. చేసుకోవటంలో తప్పేం లేదు. మన కష్టాలుంటేనే చేసుకోవాలని లేదు. అలా ఏం లేదు. మనం అమ్మవారికి ఎప్పుడో ఒకసారి చేసుకుంటే మంచిదే గదా! దానివల్ల చెడేం ఉండదు గదా!